అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29న జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే వారం రోజుల్లో కేసు విచారణ ముగించిందన్నారు. అందువల్ల ఈ కేసుని పునర్విచారణ కోసం హైకోర్టుకి పంపాలని కోరారు. వంశీ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తూ ఈ కేసులో తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం 2 సార్లు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా అక్కడ చెప్పిందో చూపండి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అడగడంతో ఆయన హైకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించారు. అందులో ఎక్కడా వాదనలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు లేదు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రోహత్గి జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఈ కేసును రోజువారీ వాయిదా వేసుకుంటూ పోయింది తప్ప ఎప్పుడూ తమ వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ స్పందిస్తూ ఇలాంటి విచారణ గురించి తాము ఎప్పుడూ వెళ్ళలేదన్నారు.